ఏపీలో అందరికీ ఉచిత ఇసుక రవాణా చేయబోతున్నారు. ఇక జూలై 8 నుంచి ఈ ఉచిత ఇసుక పథకం అమల్లోకి రాబోతోంది. గనుల శాఖ మంత్రి రవీంద్రకు ఈ మేరకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మరో ఎన్నికల హామీ నిలబెట్టుకుంది టీడీపీ ప్రభుత్వం. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో అందరికీ ఉచిత ఇసుక పథకం అమలు కాబోతోంది. జూలై 8 నుంచి ఈ పథకం అమలు కాబోతోంది. ఇక గనుల శాఖ మంత్రి రవీంద్రకు ఈ మేరకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. మరో ఎన్నికల హామీని టీడీపీ ప్రభుత్వం నిలబెట్టుకున్నట్లయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, ప్రస్తుతం ఇసుకకు సంబంధించి రకరకాలుగా చర్చ జరుగుతుంది. గత ప్రభుత్వం ఇసుక విధానాన్ని ఏం చేసింది, పేదలకి అందుబాటులోకి ఇసుక వచ్చిందా, ఇసుక సరిగా అందుబాటులో లేకపోవటం వల్ల నిర్మాణ రంగం ఏ రకంగా అయింది, నిర్మాణ రంగం సరిగా లేకపోవటం వల్ల ఎంతమంది కూలీలు కావచ్చు, మేస్త్రులు కావచ్చు వీధిని పడ్డారు. ఈ రకమైన చర్చ గత ప్రభుత్వంలో జరిగింది, అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జరిగింది. అయితే వీటన్నిటిని కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేయాలి అనే ఉద్దేశంతో ఇసుక పాలసీ సక్రమంగా ఉంటే, నిర్మాణ రంగం బాగుంటే కనుక నిర్మాణ రంగం మీద ఇంకా అదనంగా ఒక 40 రంగాలు ఆధారపడి ఉన్నాయి. విద్యుత్ కావచ్చు, లేకపోతే ప్లాస్టిక్స్ కావచ్చు, పైప్స్ కావచ్చు, ఏదైనా కూడా కన్స్ట్రక్షన్ జరిగితే చాలా మంది కూలీలకు ఉపాధి జరుగుతుంది, నిర్మాణ రంగం కూడా బాగుంటుంది. కాబట్టి ఫ్రీ ఫండ్ ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు దీనికి అదనంగా ఉంటాయి. ఇసుక ఫ్రీగా ఇవ్వడం అంటే ఎవరింటికి వాళ్ళు చౌకుని వెళ్ళడం కాకుండా దానికి ఒక ట్రాన్స్పోర్ట్, దానికి ఒక విధానం ఉంటుంది. ఈ విధానాన్ని మంత్రి కొల్లు రవీంద్ర, మైన్స్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న త్వరలో విధానం ప్రకటిస్తాం. ఒక 3 నెలల్లో కార్యాచరణ రూపొందించి కలెక్టర్లకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పచెప్తూ, అంటే దీనికి రవాణా ఛార్జీలు ఎంత, మళ్ళీ రవాణా ఛార్జీలు ఎక్కువగా పెంచితే కనుక ఇసుక తీసుకునే వాళ్ళ మీద భారం ఎక్కువగా పడుతుంది. కాబట్టి దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జీల విషయంలో కానీ, లేకపోతే ఇసుక తవ్వకాలకు సంబంధించి ఏ సంస్థకు అప్పచెప్పాలి, వాళ్ళు పారదర్శకంగా ఇసుక అందుబాటులో ఉంచుతారా లేదా, ఇతర రాష్ట్రాలకు కూడా ఎక్కువ ఇసుక తరలిపోతుంది, తెలంగాణకు కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడుకు కావచ్చు. వీటన్నిటిని కూడా కట్టడి చేసి ఒక సమర్థవంతమైన యంత్రాంగం ఉండాలని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్త ఇసుక విధానాన్ని రూపొందిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి గైడ్ లైన్స్ వస్తాయి. బహుశా వచ్చే వారం నుంచి ఉచిత ఇసుక అందుబాటులో ఆంధ్రప్రదేశ్ లో అందరికీ అందుబాటులో ఉండే పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. సువర్ణ, ప్రసన్న, అయితే మనం చూసుకుంటే ఉచిత ఇసుక పథకం ఏదైతే అమలు చేయబోతున్నారో దానికి ముందు రవాణా శాఖ అధికారులతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే సమీక్ష నిర్వహించారు. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు ఇసుకని ఇతర రాష్ట్రాలకు కూడా తరలించిన దాఖలాలు మనం చూసాము. అయితే ఇప్పుడు ఈ ఉచిత ఇసుక పథకం ద్వారా రవాణా సంస్థ మీద ఎలాంటి ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే గత ప్రభుత్వం ఇసుక మాఫియా నడిపింది, ఉచిత ఇసుక పథకం పక్కన పెడితే మాఫియానే నడిచింది. దాని ప్రకారం చూసుకుంటే ప్రభుత్వానికి గండి కొట్టిన మాట వాస్తవమే, అలాగే ఎన్నో రకాల సంస్థలు కూడా దెబ్బతిన్నాయి. అయితే ఇప్పుడు చేస్తున్న ఈ ఉచిత ఇసుక పథకం అమలుతో ఎలాంటి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది? అంటే ప్రస్తుతం ఇసుక అనేది అందుబాటులో ఉంటే కనుక నిర్మాణ రంగం బాగుంటుంది తప్పనిసరిగా. దాని మీదే ప్రభుత్వం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టింది. యాక్చువల్గా ఇప్పుడు రాజధాని నిర్మాణానికి కావచ్చు, లేకపోతే ఏ రకమైన నిర్మాణాలకైనా కూడా ఇసుక అనేది చాలా అవసరం. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం డిస్కస్ చేస్తున్నట్టుగా ఈ ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా ఇసుకని ఒక సమర్థవంతంగా అందరికీ అందుబాటులోకి రావాలంటే కొన్ని కీలక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అందరికీ అందుబాటులో ఉంచడం, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా చూడటం, దాని మీద పటిష్టమైన నిఘా ఉంచడం, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు తరలిపోతే కనుక తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ లో కోత ఏర్పడుతుంది, దాంతోపాటు ఒక మాఫియా తయారవుతుంది. కాబట్టి అవి జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఈ విధి విధానాలు ఖరారు చేయడం కోసం కలెక్టర్లకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పచెప్పారు. త్వరలో కలెక్టర్లు వీటన్నిటి మీద కూడా ఒక కమిటీ వేసి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. సువర్ణ, థాంక్యూ ప్రసన్న.